అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం మేషరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి ఆగస్టు 27, 28, 29, 30వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో జరగబోయే జ్యోతిష్య పరంగా వీరికి ఎదురయ్యేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనల గురించి, అలాగే ఈ 4 రోజుల్లో మీరు చేసుకోవలసినటువంటి దేవతారాధన పరిహారాల గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ రాశి వారు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినే ప్రయత్నం అయితే చేయండి. ఈ 4 రోజులు మీ జీవితంలో వచ్చే మార్పులు ఒక వ్యక్తి ద్వారా రాబోతున్నాయి. ముఖ్యంగా ఆ వ్యక్తి పాత వ్యక్తి కావచ్చు. అయితే పాత వ్యక్తి యొక్క రాక మీ జీవితంలో కొత్త అవకాశాలకు నాంది పలకవచ్చు. అనుకోనటువంటి ఈ పరిచయం మరలా మీ భవిష్యత్తులో శుభవార్తలకు కూడా కారణం కావచ్చు. ఈ వ్యక్తి ద్వారా వచ్చినటువంటి వార్త లేదంటే ఉపయోగకరమైనటువంటి అవకాశం లభించే సూచనలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ పాత పరిచయం మీ ఆలోచనలకు ఒక కొత్త దిశను చూపించినటువంటి అవకాశం అయితే ఉంది. ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఒక పాత పరిచయం, ఒక పాత అవకాశం లేదంటే ఒక పాత సంబంధం మరలా మీ దృష్టికొచ్చే అవకాశాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. మీరు జీవితంలో చాలా సమస్యలతో ఇప్పటికే ఎక్కువగా బాధపడి ఉన్నారు. బాధలు అనుభవిస్తూనే ఉన్నారు ప్రెజెంట్ కూడా. అయితే మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే కాదు. కొంతమందికి ఒక కుటుంబ సభ్యుడు కావచ్చు, మరి కొంతమందికి ఒక పాత స్నేహితుడు లేదంటే ఉద్యోగ వ్యాపారానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి సపోర్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న చిన్న సంకేతాలు ఏమిటంటే మీకు తప్పకుండా వీటిలో ఏదో ఒక సంకేతాలు అనేవి ఈ 4 రోజుల్లో మీకు కన్ఫామ్ గా ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భంలో కనిపిస్తాయనే చెప్పుకోవాలి. మీరేమాత్రము కూడా ఈ సంకేతాలను అస్సలు మిస్ చేసుకోవద్దు. అలాగే వచ్చినటువంటి ఏ సంకేతమైనా ఏ అవకాశాన్నైనా సరే అసాధారణంగా అంటే సాధారణమైనదిగా భావించకుండా అసాధారణమైనది అని చెప్పి తీసి పడవేయవద్దు. ఎందుకంటే ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, లేదంటే ఏదైనా సరే ఒక పాత ఫోటో రూపంలో మీకు ఆ వ్యక్తి కనిపించటం కావచ్చు, ఒకరి పేరు వినిపించటం కావచ్చు. ఇలా చాలా కాలంగా గుర్తుకు రానటువంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీకు గుర్తుకు రావటం, ఇవన్నీ సాధారణమైనటువంటి సంఘటనలే అని మీకు అనిపించినా సరే మీ దృష్టిని ఆకర్షించే విధంగానే ఉంటాయి. మీ జీవితంలో ఈ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి సలహా ఏమిటంటే ఏ విషయాన్నైనా సరే తొందరపడి అస్సలు తిరస్కరించవద్దు. ఎందుకంటే మీరు ఇక అయిపోయింది, ఇక ముగిసిపోయింది అని భావించినప్పుడు ఒక విషయం మరలా మరలా మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడే అవకాశాలు దాంట్లో చాలానే ఉన్నాయి. అలాగే గతంలో జరిగినటువంటి ఒక సంఘటనను మీరు బాగా గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు బాధపడి ఉండవచ్చు, నిరాశ చెంది ఉండవచ్చు, లేదంటే మీకు అన్యాయం జరిగింది అని మీకు అనిపించవచ్చు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ సంఘటనే మీ జీవితాన్ని మరొక దారిలో నడిపించవచ్చేమో మీరు అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు మీకు ఒక మార్పు అనేది మీ జీవితంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల తర్వాత మీ జీవితం మరింత ఎక్కువగా సంతోషభరితంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా వచ్చేటటువంటి కొన్ని వార్తలు సమాచారాలు మీ దృష్టిని ఆకర్షించే గొప్ప గొప్ప అవకాశాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా మంది మీరు చేసే పొరపాటు ముందుగా మీరే ఊహించేసుకుని ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవటం అయితే ఈసారి అలా చేయవద్దు. ఏదైనా సరే ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తుంటే ముందుగా సరిగ్గా వినండి. ఆ తర్వాత దాని గురించి పూర్తిగా గమనించండి. ఆ తర్వాత దాని గురించి మీరు డీప్గా ఆలోచించండి. ఆ తర్వాతే ఆ విషయం గురించి మీరు స్పందించండి. ఎందుకంటే మొదట కనిపించే దానికంటే లోతైన విషయం ఏదో ఒక విధంగా మనం ఆలోచిస్తేనే వస్తుంది. తెలియనటువంటి ఒక ఆలోచనలో అది దాగి ఉంటుందనే చెప్పుకోవాలి. కాబట్టి ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ 4 రోజులు మీ గురించి ఎవరో ఆలోచిస్తున్నటువంటి సూచనలు కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి. వారి మీద వారితో మీరు మాట్లాడాలి అని చెప్పనుకుంటారు. మిమ్మల్ని సంప్రదించాలి అని ఆ వ్యక్తులు అనుకుంటారు. మీరు కూడా అలాగే అనుకుంటారు. కేవలం మీ పరిస్థితిని తెలుసుకోవాలి అని అనుకుంటారు. అయితే మీ వ్యక్తిగత పరిస్థితులపైన అదంతా కూడా ఆధారపడి ఉంటుంది. కానీ గతంలో పూర్తిగా ముగిసిపోయింది అని అనుకున్నటువంటి ఒక బంధం మరలా ఈ రోజున దగ్గరకు రావటం అనేది నిజంగా చాలా గొప్ప విషయంగానే భావించండి. ఇప్పుడు మీరు
మీ వైపు అడుగులు వేస్తున్నటువంటి ఆ బంధాన్ని మీరు కూడా స్వాగతించండి. పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మీ ముందు కొన్ని రకాల మార్పులను తీసుకురాబోతున్నాయి. అయితే ఇదొక మంచి శుభ సమయం అనే చెప్పుకోవాలి. ఇక చాలా మందికి కొన్ని కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. గతాన్ని తిరిగి తీసుకొని రావాలా లేదా అనే దిశగా మీరు మీ మనసుకు ప్రశ్నలు అంటే మీ మనసులో ఏర్పడినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవలసినటువంటి బాధ్యత మీదే. ఇది కేవలం సంబంధాలకు మాత్రమే కాకుండా ఉద్యోగం, వ్యాపారం, చదువు, వ్యక్తిగత లక్ష్యాలు ఇలా ఏ విషయంలోనైనా సరే మీకు అవి వర్తిస్తాయనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో ఒక చిన్న అవకాశం కూడా మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకైతే కారణం కాబోతుందనే చెప్పుకోవాలి. అందుకే ఇకపైన మీరు నిర్లక్ష్యంగా ఉండవద్దు. కొంతమందికి ఒక ఆసక్తికరమైనటువంటి సమాచారం అయి ఉండవచ్చు. ముందు ఊహించినటువంటి వ్యక్తి నుంచి వస్తుంది, లేదంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచార రూపంలో వస్తుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా భావోద్వేగాలతో తీసుకునే నిర్ణయాలనేవి తర్వాత మీకు పశ్చాత్తాపానికి కూడా కారణం కలిగిస్తాయి. కాబట్టి ఏ నిర్ణయమైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని తర్వాతే తీసుకోండి. మీరు ఎదురు చూసేటటువంటి ఆ వ్యక్తి కంటే మీలో ఉన్నటువంటి ఒక తెలియనటువంటి శక్తి మీకు పూర్తిగా సహాయపడుతుంది. అయితే మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ముందు అసాధ్యంగా అనిపించినటువంటి విషయాలు ఇప్పుడు మీకు సాధ్యపడతాయి. మీ మనసు కూడా మీకు ధైర్యంగా అనిపిస్తుంది. ముందు భయపడినటువంటి విషయాలు ఇప్పుడు చిన్నవిగా అనిపించినా అది మీలో పెరుగుతున్నటువంటి మంచి స్పష్టతకు ఒక సంకేతంగా భావించండి. అయితే మీ కళ్ళను కూడా చిన్న చూపు చూడకండి. మీ స్వార్థాన్ని తక్కువగా అంచనా వేయవద్దు. ఎందుకంటే మీ జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభమయ్యే ముందు ఇలాంటి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఇప్పటి వరకు మీకు కొన్ని సంకేతాలైతే గుర్తించే ఉంటారు. ఇప్పుడు మీ మనసులో తెలియనటువంటి ఒక భయం అనేది ఏర్పడుతుంది. అలాగే ఆ భయం అనేది చిన్న చిన్నగా తొలగిపోవటం మీరు గమనిస్తూనే ఉంటారు. ఎన్నాళ్లుగానో మీరు పడినటువంటి ఆ భయాన్ని కూడా పక్కన పెడతారు. ఈ సమయంలో ఒక విషయం పట్ల చాలా స్పష్టంగా కూడా ఉంటారు. ప్రతి వ్యక్తి మన జీవితంలో ఏదో ఒక కారణంతోనే తిరిగి మరలా రావటం, లేదంటే మన జీవితం నుంచి వెళ్లిపోవటమో జరుగుతుందని తెలుసుకుంటారు. కొంతమంది మనకు ఆనందాన్ని ఇస్తారు, కొంతమంది అనుభవాలను ఇస్తారు, మరి కొంతమంది అయితే జీవిత పాఠాలు నేర్పించి వెళ్లిపోతారు. ఇప్పుడు మీ జీవితంలోనికి మరలా రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ వ్యక్తి కూడా ఏదో ఒక కారణంతోనే రాబోతున్నారు. ఆ కారణాన్ని వెంటనే మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు. అందుకే కొంచెం ఓపికైతే పట్టండి. ముఖ్యంగా కమ్యూనికేషన్స్ కి సంబంధించిన అంశాలు చాలా బలంగానే కనిపిస్తున్నాయి. మీరు ఎదురు చూడనటువంటి సమయంలో ఒక కాల్ అనేది తప్పనిసరిగా వస్తుంది, లేదంటే ఒక సందేశమైనా వస్తుంది, లేదంటే మీ గురించి ఎవరో మాట్లాడుతున్నారు అని తెలిసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ వార్త మొదట కొంచెం చిన్నదిగా అనిపించిన తర్వాత దాని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారికైతే ఈ సమయంలో ఒక పాత పరిచయం మరలా ఉపయోగపడే అవకాశంగా మారవచ్చు. గతంలో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి నుంచి ఒక మంచి సమాచారం వస్తుంది, లేదంటే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మీరు దాదాపుగా మర్చిపోయినటువంటి ఒక అవకాశం మరలా తెరపైకి రావచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీరన్నింటికీ కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అవకాశం వచ్చిన తర్వాత సిద్ధం అవటం కంటే ముందుగానే మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవటం మంచిది. ఇక వ్యాపారం చేసే వారికి కూడా ఈ కాలం ఆసక్తికరంగా ఉండబోతుంది. కొంతకాలంగా స్పందించినటువంటి అంటే మీకు స్పందించినటువంటి కస్టమర్లు ఎవరైతే ఉంటారో వారే తిరిగి మరలా మిమ్మల్ని సంప్రదిస్తారు. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి చర్చలు కూడా ముందుకు కదులుతాయి. ఆగిపోయిన పనులు మరలా తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రతి అవకాశాన్ని మీరు వెంటనే ఓకే అని చెప్పి అంగీకరించవద్దు. ముందుగా అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించండి. అది లాభమా, లేదంటే ఏదైనా నష్టం జరుగుతుందా, దాని వలన మనకి ఏంటి, దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవటానికైతే ప్రయత్నించండి. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే డబ్బుకు సంబంధించి మీకు ఒక మంచి స్పష్టత వస్తుంది. కొంతమందికి రావలసిన డబ్బు గురించి ఏదైనా ఒక సమాచారం వస్తుంది. మరి కొంతమందికి కొత్త ఆదాయ మార్గం గురించి కొన్ని ఆలోచనలు వస్తాయి. ఇంకొంతమందికి ఖర్చులు తగ్గించుకోవాలి అనేటటువంటి మంచి ఆలోచన వస్తుంది. ఒక చిన్న ఆర్థిక నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను తీసుకొచ్చేలానే ఉపయోగపడుతుంది. అందుకే
అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం మంచిది. ఇప్పుడు కుటుంబ జీవితాన్ని గురించి పరిశీలిస్తే ఇంట్లో కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు కూడా తగ్గిపోయే సూచనలు బలంగానే కనిపిస్తున్నాయి. అలాగే మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీతో మాట్లాడతారు. దూరంగా ఉన్నవారు సైతం దగ్గరవుతారు. ఒక కుటుంబ సభ్యుడి ద్వారా మంచి శుభవార్త వినే అవకాశాలు కూడా మీకు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అంతేకాదు సాధారణంగా మీ భావాలను బయటకు చెప్పటానికి మీరు పెద్దగా ఇష్టపడరు. ఈ సమయంలో మీ మనసులో ఉన్నటువంటి విషయాలను సైతం సరైన విధంగా చెప్పటం వలన మీకు దీని వలన కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఇప్పుడు మనం వీడియోలో ప్రధానంగా మాట్లాడుకోబోయేటువంటి ఒక వ్యక్తి గురించి మరికొంత సమాచారం గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఈ వ్యక్తి ఎవరు? అసలు మీ జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించబడేటువంటి వ్యక్తి ఎవరు? మిమ్మల్ని గౌరవించినటువంటి వ్యక్తి కావచ్చు. ఒకప్పుడు మీతో తరచుగా మాట్లాడినటువంటి వ్యక్తి కూడా అవ్వచ్చు. తిరిగి మరలా వారి రాకతో మీ జీవితం పూర్తిగా మారబోతుందని చెప్పి మాత్రం మీరు అస్సలు అనుకోవద్దు. ఇది ఒక కొత్త ఆలోచనకు, ఒక కొత్త నిర్ణయానికి దారితీస్తుంది. అయితే ఈ కాలంలో అసలు దీని ప్రత్యేకత ఏమిటి? కొన్నిసార్లు ఒక వ్యక్తి తిరిగి రావటం కంటే వారు తీసుకొచ్చే సందేశము లేదంటో వారి ద్వారా మనం వినేటటువంటి మాటలు చాలా ప్రభావితంగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు అస్సలు మర్చిపోవద్దు. ఈ 4 రోజులు కూడా సాయంత్ర సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవలసినటువంటి పరిస్థితి మీకు ఏర్పడినప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. అది ఏ నిర్ణయమైనా కావచ్చు. ఈ నిర్ణయం అనేది మీ వ్యక్తిగత జీవితానికి చాలా ఎక్కువగా సంబంధించిందే ఉండవచ్చు. ఉద్యోగానికా లేదంటే భవిష్యత్తు ప్రణాళిక ఇలా దేనికైనా కావచ్చు. ఇక్కడ ఒక సూచన: ఇతరుల ఒత్తిడికి మీరు గురి కావద్దు. మీ మనసు ఏం చెప్తుందో అదే వినండి. భావోద్వేగపు ఆలోచనలు చేయకుండా పూర్తిగా మీ మనసు ఏం చెప్తుందో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వివేకంతో ఆలోచించండి. అలాగే ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి మాటల గురించి మాట్లాడుకుందాం. ఈ 4 రోజుల్లో మీరు వరుసగా ఒకే విషయం గురించి వినటం, ఒకే వ్యక్తి పేరు పలుమార్లు వినిపించటం, లేదంటే ఒకే ఆలోచన మీకు పదే పదే రావటం గమనిస్తారు. అలాంటి సందర్భాల్లో దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయవద్దు. అందులో మీకు ఉపయోగపడే ఏదో ఒక సందేశం అయితే ఉంటుంది. అయితే మీ గురించి తెలియనటువంటి వ్యక్తులకు మీరంటే ఏమిటో నిరూపించుకోవలసినటువంటి అవసరం లేదు. వాస్తవాన్ని గుర్తించటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. గతంలోనే మీరు చాలా రకాలుగా గుణపాఠాలు నేర్చుకున్నారు కాబట్టి ఈ విషయాలనైతే అస్సలు మర్చిపోవద్దు. మీ భవిష్యత్తు వైపు అడుగులు వేయండి. అప్పుడు మాత్రమే ఈ 4 రోజులు అసలు ప్రయోజనం అనేది మీకు మంచి లాభాన్నైతే అందిస్తుంది. ఇప్పటి వరకు మనం ఈ 4 రోజుల్లో కనిపించినటువంటి సంకేతాలు, తిరిగి రాబోతున్నటువంటి వ్యక్తి, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ విషయాలు వీటి గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైనటువంటి చివరి భాగం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితంలో బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రత్యేక విషయాలు మీకు కనిపించబోతున్నాయి. ముందుగా ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. జీవితంలో ప్రతి మార్పు పెద్ద శబ్దంతో రాదు. కొన్ని మార్పులు చాలా నిశ్శబ్దంగా మనకు తెలియకుండానే మొదలైపోతాయి. మొదట ఒక ఆలోచనగా వస్తుంది. ఆ తర్వాత ఒక అవకాశంగా మనకు కనిపిస్తుంది. చివరికి ఒక కొత్త దిశగా మారుతుంది. అయితే ఈ 4 రోజుల్లో కూడా అలాంటి పరిస్థితే మీకు కనిపిస్తుంది. మీ జీవితంలోనికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి, ఏదైనా ఒక సంఘటన లేదంటే ఒక మార్పు అనేది మీ ముందు కనిపిస్తుంది. ఈ సమయంలో ఒక అంతర్గత స్పష్టత పెరిగిపోతుంది. గతంలో మీరు ఎందుకు బాధపడ్డారు అనేది మీకు అర్థమైపోతూనే ఉంటుంది. ఇక కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయో కూడా మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి, దాని పట్ల కూడా మీకు ఒక స్పష్టతకు వస్తారు. ముఖ్యంగా ఈ 4 రోజులు ఒక్కొక్క రోజు పెరిగే కొద్దీ ఒక్కొక్క నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే రావచ్చు. అయితే ఆ నిర్ణయాలు చాలా పెద్దది కావచ్చు. అంటే దానికి సంబంధించి ఆ నిర్ణయానికి సంబంధించి మీరు కట్టుబడి ఉండాలి. మీకు పూర్తిగా ఆ మార్పు అనేది కూడా కనిపిస్తుంది. అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు ఒక హెచ్చరిక గురించి చెప్పుకోవాల్సి వస్తే, కొందరు వ్యక్తులు మీ జీవితంలోనికి మరలా రావటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరి ఉద్దేశం ఒకేలా అయితే ఉండదు కదా. అందుకే గతంలో జరిగిపోయిన విషయాలను పూర్తిగా మర్చిపోవద్దు. అలాగే పాత కోపాలను కూడా మోసుకుంటూ అలాగే ఉండవద్దు. సమతుల్యంగా ఆలోచించడం నేర్చుకోండి. ఎవరైనా మాట్లాడితే వారి మాటలను విన్నామా, ఓకే అని, వారు ఏం మాట్లాడారు, అసలు ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి అనేది మీరు బాగా గమనించుకోవాలి. ఎందుకంటే గతంలో ఒకవేళ మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తి
వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. వారు మరలా మీ జీవితంలోనికి తిరిగి రావచ్చు. అప్పుడు మీరేం చెయ్యాలి? గతంలో ఏదో ఒక మోసం చేశారు కాబట్టి ఈసారి తప్పకుండా ఏదో ఒక విధంగా మనల్ని మోసం చెయ్యాలనో, అవమానపరచాలనో, లేదంటే మన దగ్గర ఏదైనా సరే ఆర్థిక అభివృద్ధి పొందాలనో వచ్చే ఉంటారు అనేటటువంటి 1% అయినా కానీ మన మైండ్లో అది తిరుగుతూ ఉండాలి. లేకపోతే వాళ్ళను పూర్తిగా గుడ్డిగా నమ్మాము అని మీరు అస్సలు అనుకోవద్దు. తిరిగి మరల మనం మోసపోవటం ఖాయం. కాబట్టి వారి నుంచి ఒకసారి గుణపాఠాన్ని నేర్చుకున్నప్పుడు ఆ వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో మరలా వారిపైన ఫుల్ ట్రస్ట్ అనేది మనం పెట్టుకోకూడదు. అలాగే వారు ఏం చెప్తున్నారు అనేది క్షుణ్ణంగా ఆలోచించి ఆ తర్వాత వారసలు ఎందుకొచ్చారు? మన దగ్గరికి ఏ లాభం కోసమైనా వచ్చారా? లేదంటే ఏదైనా రియలైజ్ అయిపోయి వచ్చారా? వారి తప్పు వాళ్ళు తెలుసుకున్నారా? మన దగ్గరకు అసలు ఎందుకొచ్చారు? ఇటువంటి కోణంలో తప్పకుండా మీరు ఆలోచించి తీరాలి. అంతేకాదు ఇప్పటి వరకు మీకేదైతే రూపాయి అభివృద్ధి పరంగా ఉంటుందో ఆ విషయాల గురించి చర్చించడం ఇవన్నీ చేశారనుకోండి, మరలా మిమ్మల్ని మీరు క్షమించుకోలేనంతగా వారు మిమ్మల్ని దెబ్బ కొడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సాధారణంగా హృదయపూర్వకంగా ఏదైనా కానీ మనసు పెట్టి వ్యవహరిస్తారు. కొన్నిసార్లు అది మీ బలహీనతకు కూడా కారణమవుతుంది. కాబట్టి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరి మాటలకైనా సరే వెంటనే ప్రభావితం కావద్దు. సమయం తీసుకోండి, గమనించండి, ఆ తర్వాతే ముందుకు సాగండి. ఇక మరొక ఆసక్తికరమైనటువంటి విషయం, మీరు గతంలో వదిలేసినటువంటి ఒక లక్ష్యం గురించి మరలా ఆలోచిస్తారు. అది ఉద్యోగానికా, లేదంటే వ్యాపారానికా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిందా, ఇలా ఏదైనా కావచ్చు. అయితే ఈసారి మీరు ఆ విషయాన్ని కొత్త కోణంలో చూస్తారు. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి స్పెషల్ అదృష్టం అంటే ఇదేనని చెప్పుకోవాలి. ఇది మీకు ఒక అవకాశంలాగా మారి ఉంటుంది. అందులో మీకు మంచి లాభాలైతే కనిపిస్తాయి. అలాగే ఉదయం సమయంలో వచ్చేటటువంటి ఆలోచనలు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. మధ్యాహ్న సమయంలో వచ్చే సమాచారాన్ని వాటి గురించి కొంచెం దృష్టి సారించాలని మిమ్మల్ని మీరు మరింత ఎక్కువగా గైడెన్స్ చేసుకోండి. సాయంత్ర సమయంలో తీసుకునే నిర్ణయాలలో ఓపికగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా భావోద్వేగాలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రధానమైనటువంటి ప్రశ్నలకు, మీలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం అనేది భగవంతుడు అతి త్వరలోనే మీకు ఇస్తాడు. మీ జీవితంలోనికి తిరిగి రాబోతున్నటువంటి వ్యక్తి ఎవరు? దానికి ఒకే సమాధానం అనేది ఉంటుంది. ప్రతి వ్యక్తికి అలాగే ప్రతి రాశికి సంబంధించి ఏదో ఒక విధంగా అంటే వారు చేసుకున్నటువంటి కొన్ని విషయాలు, సొంతగా చేసుకునే విషయాలు, కర్మ ఫలితాలు ఇలా అన్ని రకాలుగా కలిపే ఉంటాయి. కాబట్టి అందరికీ ఒకే రిజల్ట్ రావాలి అని ఏమీ లేదు. కాబట్టి ఈ విషయం అయితే మీరు ఖచ్చితంగా గమనించాలి. గతంలో సంబంధం ఉన్నటువంటి ఒక అంశం మరలా మీ దృష్టికొచ్చే అవకాశమైతే ఉంది. అది ఒక వ్యక్తి రూపంలో, లేదంటే ఒక సందేశ రూపంలోనైనా సరే, ఒక అవకాశ రూపంలోనైనా సరే, ఒక గుర్తు రూపంలోనైనా సరే, ఇలా ఏదైనా కావచ్చు. అయితే మీరు దీన్ని ఇప్పుడు ఆచరించవలసినటువంటి విషయం ఏమిటంటే వాటిని మీరు గమనించడం అన్నమాట. అది మీ జీవితంలో ఎందుకు మరలా తిరిగి కనిపిస్తుంది? వారు మరలా ఎందుకు మనతో మాట్లాడాలి అని ప్రయత్నిస్తున్నారు? ఇలా ఈ విషయం గురించి మీరు డీప్ గా ఆలోచించండి. మీ జీవితంలో కొన్నిసార్లు మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి తిరిగి రావటం కంటే మీరు కోల్పోయినటువంటి నమ్మకం తిరిగి రావటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా గొప్ప విషయం. మీలో కోల్పోయినటువంటి ధైర్యం తిరిగి రావటం చాలా విలువైనటువంటి విషయం. మీ భవిష్యత్తు పైన నమ్మకం పెంచుకోండి. ఈ 4 రోజుల్లో భగవంతుడి యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పడిపోయినటువంటి ప్రతిసారి కూడా మిమ్మల్ని పైకి లేపుతున్నటువంటి దైవిక శక్తి ఆ భగవంతుడే కదా. కాబట్టి భగవంతుణ్ణి మర్చిపోయిన నాడు మీరు కష్టాల్లోనూ సమస్యల్లోనూ కూరుకుపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నాకు భగవంతుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని అనుకున్నప్పుడు కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన కష్టం అలాగే మన సమస్య ఏదైనా కానీ 1% లేదంటే 99% అయినా సరే దేవుడు మోస్తూనే ఉంటాడు. మనం పేరుకు ఆ కష్టాలలో ఉన్నాము అని అన్నట్లుగా మనకు అనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. భగవంతుని ఎప్పుడూ కూడా అస్సలు మర్చిపోకూడదు. భగవంతుడి యొక్క నామస్మరణ చేయండి. మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఈ రాశి వారు ఈ 3 రోజుల్లో చేసుకోవలసినటువంటి దేవతా పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిరోజు ఉదయం అంటే ఈ 4 రోజులు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన విశిష్టమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి
ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమః అనే మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపించండి. అమ్మవారికి 4 రోజులు వీలైతే తెల్లటి పుష్పాలను సమర్పించి ఆవునేతి దీపాన్ని వెలిగించండి. లేదంటే దక్షిణామూర్తి లేదంటే సాయిబాబా వారి దర్శనం చేసుకుని స్వామివారికి శనగలు లేదంటే పసుపును దానంగా ఇవ్వండి. గోవు కనిపిస్తే పచ్చి గడ్డి లేదంటే అరటిపళ్ళు పెట్టటం, పేదలకు అన్నదానం చేయటం, ఈ రాశి వారి జీవితంలో ఏర్పడేటటువంటి సంఘటనలు అన్నీ కూడా దూరం చేయటానికి, శుభప్రదంగా ఉండటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక ఇంట్లో ఉదయం సాయంత్రం కర్పూర హారతి ఇవ్వటం, లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క అష్టోత్తరాలు చదవటం, అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయటం చాలా మంచిది. ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకోవటం ఈ 4 రోజులు చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే ఈ 4 రోజులు కూడా ఈ రాశి వారికి మీ జీవితంలో ఎనలేనటువంటి మార్పులు అనేవి తప్పకుండా కనిపిస్తాయి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన తప్పనిసరిగా చేసుకోండి. అమ్మవారికి ఎర్రటి పుష్పాలను అలాగే ఎర్రటి అక్షంతలను కూడా సమర్పించండి. శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఓం శుక్రాయ నమః అనే నామాన్ని పఠించండి. కుటుంబ శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం ఈ ఆచారాలను అలాగే పరిహారాలను, దేవతారాధనను తప్పకుండా పాటించడం వలన మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే మీరు అనుకున్నటువంటి పనులలో విజయం సాధిస్తారు. ఈ వీడియోలో నేను చెప్పినవి మొత్తం మీకు మనసుకు దగ్గరగా అనిపిస్తే ఓం నమః శివాయ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.